హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్లలు ఇన్ కువైట్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే కొంచెం డల్గా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం కువైట్కి. ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే కాబట్టి ఫ్లైట్కి ఒక 3 అవర్స్ ముందు మేము బయలుదేరాము. ఇక్కడైతే ఇంకా లగేజ్ అంతా దింపుతున్నాము. ఇంకా మా మామ మా బ్రదర్ వచ్చారు ఎయిర్పోర్ట్కి. ఇంక ఇంట్లో వాళ్ళైతే ఎవరిని రావద్దనేసాము ఎయిర్పోర్ట్కి. ఇంకా మామ వాళ్ళకి బాయ్ చెప్పేసి లోపలికి వచ్చేసాము. ఎందుకంటే అందరూ వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే ఇంక మేము లగేజ్ వేసేసి బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళాలి. మా లగేజ్ అంతా స్మూత్గా వెళ్ళిపోయింది. మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏం లగేజ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి అంతా ఒక ఐడియా ఉంది. సో మా టికెట్స్కి తగ్గట్టు లగేజ్ వెయిట్ అంతా కరెక్ట్గా ప్యాక్ చేసుకున్నాము. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ రాలేదు. హ్యాండ్ లగేజీ కూడా ఉన్నింది మా దగ్గర. సో అది హ్యాండ్ లగేజీ అలౌడ్, కాకపోతే వాళ్ళు కిడ్స్ ఉన్నారు కదా, పర్లేదు వేసేసేయండి అన్నారు. లగేజ్లోనే మేము ఇచ్చేసాం వాళ్ళకే. ఇంకొక 2 బ్యాగ్స్ మాత్రం చేతిలో పెట్టుకున్నాము, ఫోన్స్ ట్యాబ్స్ పెట్టుకోవడానికి, పాస్పోర్ట్ అంతా పెట్టుకోవడానికి. ఇంకా మేమైతే గేట్ దగ్గరికి వెళ్తున్నాం. మాదైతే 10A గేటు, ఎమిరేట్స్ ఫ్లైటు, చెన్నై టు దుబాయ్ మేము వెళ్ళే ఫ్లైటు. మళ్ళీ దుబాయ్లో ఫ్లైట్ చేంజ్ అవుతాము, దుబాయ్ టు కువైట్. సో ఇక్కడైతే మేము ఇంకా గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇది వెయిటింగ్ హాలు, చాలా పెద్దది. ఈ వెయిటింగ్ హాల్లో అంతా సోఫాలు ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, పుషింగ్ చైర్స్ ఉన్నాయి, అన్నీ అక్కడక్కడ పెట్టేసి ఉన్నారు. ఎందుకంటే చాలా గేట్లు ఉన్నాయి ఇక్కడ. మాదైతే 10A కాబట్టి 10A దగ్గర వెళ్ళి కూర్చునేసాం మేము. ఇంకా కాసేపు టైం ఉందని ఇక్కడ అడయార్ ఆనంద్ భవన్ ఉంటే ఒక కాఫీ తీసుకుంటామని వచ్చాము. మామూలుగా అయితే బయట కాఫీ మ్యాక్సిమం అంటే 50 లేదా 100 రూపీస్ ఉంటుందేమో. ఇది ఎయిర్పోర్ట్ లోపల కాబట్టి 450 రూపీస్ అంట. ఇంకొకే ఒక కాఫీ తీసుకున్నాం మేము. ఇంకా దాన్నే షేర్ చేసుకొని తాగుతాంలే. ఈ లోపల ఫ్లైట్ గేట్ ఓపెన్ అయిపోతుంది కదా, మళ్ళీ లోపలికి వెళ్ళాక ఫుడ్ ఇస్తారు. సో మాదైతే ఇంకా కాఫీ సిప్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఫ్యాన్సీ షాప్ లాగా ఉంటే ఇంకా సంజు అడుగుతానే ఉన్నింది. సో తన కోసం ఇయర్ రింగ్స్ పర్చేస్ చేసాము. ఇంకా అదొక్కటే ప్రైస్ తక్కువ ఉంది, అన్నీ చాలా ఎక్కువ ఉంది కాస్ట్. అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సంజు అయితే ఒక చిన్న స్టడ్స్ లాంటి ఏదో రింగ్స్ తీసుకునింది. ఇంకా అంతే, మా షాపింగ్ అంతా అయిపోయి ఇంకా మేము గేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా దాన్ని తీసి ఓపెన్ చేసి చూస్తా అంటే ఇంకా హర్ష కూడా భలే ఉంది మమ్మీ అని చూస్తున్నాడు. సంజుకి చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏదో ఒకటి కొంటా ఉంటుంది. మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎక్కువ పెట్టుకొని ఉంటుంది. ఇంకా మాకైతే గేట్ ఓపెన్ అయిపోయింది. మేము వచ్చి ఇంకా గేట్లో నుంచి ఫ్లైట్ లోపలికి వచ్చి కూర్చునేసాము. కూర్చోవడమే. ఇక్కడ హెయిర్ హోస్టర్స్ పిల్లల కోసం టాయ్స్ ఇస్తున్నారు. అన్ని ఫ్లైట్లలో ఉండదు, కొన్ని ఫ్లైట్స్లో అయితే ఇలా పిల్లల కోసం టాయ్స్, కలరింగ్ బుక్స్ అవి ఇవి ఇస్తారు. ఇంకా వీళ్ళైతే ఒక ఫ్లైట్ టెడ్డీ బేర్ టాయ్, కలరింగ్ బుక్, బ్యాగ్ అంతా ఇచ్చారు. హర్ష అయితే ఎక్స్ట్రా అడిగి తీసుకున్నాడు ఆ ఫ్లైట్ టైపు టెడ్డీ బేర్ టాయ్స్. హర్ష దగ్గర 4 టాయ్స్ తీసుకున్నాడు మొత్తం. వాళ్ళు ఎన్ని అడిగినా ఇస్తానే ఉండారు. ఇంకా మేమే చాలా నచ్చే లోపల సైలెంట్ అయిపోయాడు. ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ముందుగానే బుక్ చేసాము కిడ్స్కి ఏం ఫుడ్ కావాలి, మాకేం కావాలి, వెజ్జా నాన్ వెజ్జా అంతా. సో ఆ ప్రకారం ఇచ్చేశారు వాళ్ళు. ఇంకా మేమైతే ఫుడ్ తినేసి కాసేపు ట్యాబ్ ఇచ్చుంటారు ఎవరికి వాళ్ళకి. సో ఇంకా దాంట్లో మూవీస్ అది చూసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఇక్కడైతే ఫ్లైట్కి ఫ్రంట్లో కెమెరాలు ఉంది. రన్వే మీద ఫ్లైట్ ఎలా వెళ్తుంది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇలాగ ఏదైనా ప్రోగ్రెస్లో ఉండేటప్పుడు ఇంకా మనకి ట్యాబ్ పనిచేయదు. వాళ్ళైతే ఏమి అక్కడ మెన్షన్ చేశారు అదే కనిపిస్తుంది. మ్యాప్ కావచ్చు, లేదు ఇలాగ రన్వే కావచ్చు. ఇంక ఇదైతే ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా మేమైతే రన్వే మీద ఉంది ఫ్లైట్. ఇంకా దుబాయ్ రీచ్ అయిపోతాము. ఇంక ఇక్కడ దుబాయ్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఇక్కడ ఏ గేట్ ఇచ్చారో చూసుకొని అక్కడికి వెళ్ళాలి. మేమైతే ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది. ఇంకా మాకు లాస్ట్ టైం అన్నా ఈజీగా ఉన్నింది. ఒకే టెర్మినల్లో కువైట్ టు దుబాయ్ ఫ్లైట్ దిగడం, మళ్ళీ అక్కడి నుంచి చెన్నైకి ఎక్కడం. బట్ ఈసారి మాత్రం చెన్నై టు దుబాయ్ ఫ్లైటు ఒక టెర్మినల్, మళ్ళీ దుబాయ్ టు కువైట్ వచ్చి వేరే టెర్మినల్. సో కొంచెం బయట వచ్చి వెళ్ళాల్సి వచ్చింది, కొంచెం ఎక్కువ దూరమే ఉన్నింది. ఇంకా మాకైతే ఫస్ట్ ఇంకా అది కనుక్కొని వెళ్ళడానికి ఒక టైం పట్టింది. సో మాకు ఆల్రెడీ టైం ఉంది కాబట్టి సరిపోయింది. మేము ఆల్రెడీ ఫ్లైట్ వేసుకునేటప్పుడే ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు వేసుకున్నాము. లేదంటే ఎయిర్పోర్ట్లో అటు ఇటు తిరిగే లోపల ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఒక్కొక్కసారి 1 అవర్ అట్లా టైం ఉన్నిందంటే మనకి ఫ్లైట్ చేంజ్ అవ్వడానికి సరిపోదు. పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ టైం పడుతుందని ఒక 3 అవర్స్ గ్యాప్ ఉండేటట్టే వేసుకున్నాం మేము. ఇంక ఇక్కడైతే ఇంకా ఆ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్కి వచ్చే లోపల మళ్ళీ డ్యూటీ ఫ్రీలో అంతా చూసుకుంటా వెళ్ళాము. గోల్డ్ అన్ని షాపింగ్స్ అన్నీ చూస్తున్నాము. ఇక్కడ గోల్డ్ అయితే చాలా బాగుంది. గోల్డ్, డైమండ్స్, రూబీస్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే డ్యూటీ ఫ్రీలో కిడ్స్ ఏదో చాక్లెట్స్ కొనుక్కున్నారు. ఇంకా ఆ తర్వాత మేము గేట్ దగ్గరికి వచ్చేసాము.
ఇంకా మా గేట్ ఏదో చూసుకునేసాము. ఇంక అక్కడ వెయిట్ చేస్తా అంటే ఇంక అనౌన్స్ చేశారు, మేము వచ్చేసాము. ఇంక ఇక్కడ లోపలికి వెళ్తే ఇంక ఇక్కడ నుంచి ఇంకా 1 అవర్ 1.5 అవర్లో కువైట్ వచ్చేస్తుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది. ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయంటే అసలు మనకి బస్ స్టాండ్లో బస్సులు నిలబెట్టినట్టున్నాయి ఇక్కడ ఫ్లైట్స్. దగ్గరగా అన్నీ చాలా ఉంది ఫ్లైట్లు. ఇంక ఇక్కడైతే రన్వే మీద ఫ్లైట్ వెళ్తూ ఉంది. ఈ రన్వే చాలా పెద్దది. రన్వే మీద చాలాసేపు వెళ్ళింది ఫ్లైట్, ఎందుకంటే ఇంకా చాలా ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నాయి, కొన్ని వెళ్తూ ఉన్నాయి. సో ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటా వెళ్ళాలి. మనం కానీ యూటర్న్ ఎలా తీసుకుంటామో ఇక్కడ రన్వే మీద కూడా ఫ్లైట్ అంతే, స్ట్రైటు లెఫ్ట్ యూటర్న్ అంతా చూసుకుంటుంది. ఈ లోపల వచ్చే ఫ్లైట్ వెళ్ళే ఫ్లైట్ వాళ్ళు ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా వెళ్ళాలి. ఇంకా మా ఫ్లైట్ అయితే చాలాసేపు వెళ్ళింది రన్వే మీద, ఎందుకంటే ఆపోజిట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. సో మా వెనకల ఫ్లైట్లు వస్తూ ఉంది. సో వెళ్ళే ఫ్లైట్లు వచ్చే ఫ్లైట్లు. సో ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటా వీళ్ళైతే ఇంకా రన్వే మీద ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానీ అంతా చేస్తారు. సో ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా రెడీగా ఉంది ఫ్లై అవ్వడానికి. ఇంకా రన్వే మీద వెళ్తూ ఉంది. ఇంకా మేమైతే ఇంకా బాయ్ బాయ్ ఇండియా, బాయ్ బాయ్ దుబాయ్ అయిపోయింది. ఇంకా కువైట్కి ఇంకా సేపట్లో రీచ్ అయిపోతాము. ఫైనలీ మేమైతే కువైట్ రీచ్ అయిపోయాము. ఇంకా లగేజ్ పికప్ చేసుకొని ఇంకా బయట వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు. మా ఇల్లు అయితే ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరే కాబట్టి ఫ్రెండ్ వచ్చారు పికప్ చేసుకోవడానికి. మా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.